సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఒక నివేదిక ఇవ్వాలి, ఇంజనీర్లు తేల్చాలి, దాన్ని రిపేర్ చేయాలా లేదా మొత్తం కూల్చి నిర్మించాలా అనేది ఇంజనీర్ల నిపుణుల కమిటీ ఇచ్చిన తర్వాతనే ప్రభుత్వం చేయగలుగుతుంది తప్ప ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేసింది, దానివల్ల కుంగిపోయిందని మొత్తం ప్రాజెక్టుని రిపేర్ చేయడం మూలంగా ఫ్యూచర్లో అది కొట్టుకపోతే ఎవరు బాధ్యులని కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఎన్డీఎస్ఏ సంగతి కూడా చెప్పాలి రమేష్ భాయ్. ఇదే కేంద్ర ప్రభుత్వం, ఇదే ఎన్డీఎస్ఏ కట్టింది పోలవరం ప్రాజెక్టు. పోలవరం ఎవరు కట్టిండ్రు? ఏ ఎన్డీఎస్ఏ అయితే ఉన్నదో, ఏ కేంద్ర ప్రభుత్వం అయితే ఇవాళ ఇన్స్పెక్షన్కి వస్తుందో వాళ్ళు కట్టిన పోలవరం కొట్టుకపోయి 5 ఏళ్ళైంది పోలవరం కొట్టుకపోయి. ఇప్పటికీ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ రాలే. ఈవెన్ ఆఫ్టర్ 5 years ఎన్డీఎస్ఏ హ్యాస్ నాట్ గివెన్ ద రిపోర్ట్. ఎవరు దానికి బాధ్యులో ఈరోజు కూడా నిర్ణయం జరగలే, ఈ రోజుకు ఎవరి మీద చర్య తీసుకోలే. అంటే నువ్వు ఎన్డీఎస్ఏ మీద పెట్టి నువ్వు కాలం వెళ్ళదీస్తే ఉంటుందా? 5 ఏళ్ళైనా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ దిక్కులేదు. పోలవరం డయాఫ్రేమ్ వేలు కట్టుకపోతే మళ్ళీ పని కూడా చాలగాలి. 4 ఏళ్ళైనా పోలవరం పండుకున్నదాడ. అంటే రేపు ఏం చేయదలుచుకున్నావు నువ్వు? మళ్ళీ ఎన్డీఎస్ఏ పేరు పెట్టి ఈ రాష్ట్ర రైతులు నాగం చేస్తావా? నువ్వు మాట్లాడు, అంతర్జాతీయ నిపుణులతో మాట్లాడు, జాతీయ స్థాయిలో మాట్లాడు, రాష్ట్రంలో ఉన్న నిపుణులతో మాట్లాడు, యుద్ధ ప్రాతిపదికన ప్రత్యామ్నాయ చర్యలు తీసుకొని వానకాలం మళ్ళీ నీళ్ళు ఎట్లియాలో ప్రయత్నం చేయి. ఈ రోజు ఇంత ఎండల్లా నీళ్ళు పోతున్నాయి గోదావరిలో. గా నీళ్లు ఉంటాయి, మంచి నీళ్ళకి తిప్పలు ఉంటుందా? కరువు ఉంటుందా? కరువే లేదు. కాళేశ్వరంను కరువును పారదోలే ప్రాజెక్టు, అద్భుతమైన కల్పవల్లి కాళేశ్వరం ప్రాజెక్టు. ఈ రోజు కూడా నీళ్లు పోతున్నాయి గోదావరిలో. నువ్వు దాన్ని ఇమీడియట్గా చేస్తే ఆ నీళ్లు తెచ్చుకోవచ్చు. బంగారమోలే హైదరాబాద్కు 16 జిల్లాలకు నీళ్ళు ఇవ్వచ్చు. మీరు ఒక ఛాలెంజ్ చేశారు సార్, నన్ను సీఎంను చేస్తే నేను దాన్ని కంప్లీట్ చేస్తాను. మిత్రమా, నేను ఛాలెంజ్ చేయలేదు మిత్రమా. రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే మీకే అవకాశం ఇస్తాం, మీరు దమ్ముంటే చేయండి అన్నాడు. ఇవయా నేను చేస్తా అన్న. అంతలో నేను చేయలేదు సార్. రేవంత్ రెడ్డి మాకు ఛాలెంజ్ చేసిండు. దమ్ముంటే మీరేమో చేయొచ్చు అంటారు కదా, మీకే అవకాశం ఇస్తా మీరు చేయండి అన్నాడు. ఈ బై చేస్తాను నేను అన్నాడు. అంటే సీఎం అయితే చేస్తారనే లేలే, సింపుల్. ఆయన అన్నాడు ఇది చేయరాదు, మీకే అవకాశం ఇస్తా మీరు చేయండి అన్నాడు. మంచిది బై, ఈ నేను చేస్తాను. హరీష్ గారు అంటే ఏ పార్టీ నుంచి సీఎం అవ్వాలనుకున్నారు సార్? It is not the question of CM or it is not question of the post. అంటే మీరు సీఎం అనే See bhai sahab, it is not the question of CM or it is not question of the post. నీకు చేత కాదు అంటున్నావు, చేస్తావా అని నన్ను అడిగినావు. నేను మాజీ నీటిపారుదల శాఖ మంత్రిగా అవగాహన ఉన్న వ్యక్తిగా ఎస్ నేను చేస్తా అన్నా. దాని మీద స్పందన లేదు. నువ్వు చెయ్యి, నీకు చేత కాకపోతే నేను చేస్తా.